ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, పిల్లలు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పేరెంట్స్కి పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. వినట్లేదు పిల్లలంటే ఎవరో టీనేజర్స్ కాదు, ఒక ఎల్కేజీ పిల్లోడికి కూడా ఒక పేరెంట్ చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కూడా ఇవ్వలేము, అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు పిల్లలు కూడా. మరి చూసుకుంటే బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని తండ్రిని చంపేసిన వైనం ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఎందుకు అంటారు అంటే పిల్లలు మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంతవరకు వెళ్ళిపోయేదాకా ఆ పేరెంట్స్ గమనించుకోవట్లేదా అంటే ఒకసారి ఇది ఒక బెట్టింగ్లే కాదు నవీన, తెలిసి తెలియని వయసులో లవ్ చేస్తే అది ఈ వయసులో అది తప్పు, అది సెట్ అవ్వదు, మీరు ముందు చదువుకోవాలి అంటే కూడా అవే ఫీలింగ్స్తో ఉంటున్నారు, ఉడికిపోతున్నారు. నాకు అన్నీ తెలుస్తున్నాయి కదా, తెలియదు అంటారేంటి వీళ్ళు అని. నాకు అన్నీ తెలుసు, మీకే ఏం తెలియదు, ఆ ధోరణితో ఉంటున్నారు పిల్లలు. లవ్ మ్యాటర్స్లో కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు, మాకేం తెలీదు, మాకు అన్నీ తెలుసు, మీకే ఏం తెలీదు, మాకే ఏం తెలియదు అట. మరి అంటే ఆ ఏజ్లో కనపడదు వినపడదు, అంతే, ఆ ఏజ్ అంతే. లోపల హార్మోన్స్ ఆ రకంగా బాగా పైకి కిందికి ఊపేస్తూ ఉంటాయి అన్నమాట. టీనేజ్ మహా డేంజర్. 20 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు వచ్చే వరకు కూడా అలాగే ఉంటారు. అది అంటే పాతకాలంలో అయితే బాగా మెచ్యూర్డ్గా ఉండేవారు, ఇప్పుడు ఏం అట్లా ఉండట్లేదు. చిన్నపిల్లలాగానే మీరు అన్నట్టు పెంపకం అలాగే పెంచుతున్నాం కాబట్టి గారాబంగా అడిగిందల్లా ఇచ్చి వాళ్ళకి మెచ్యూరిటీ రావట్లేదు, బాధ్యత తెలియటం లేదు, కష్టము తెలియటం లేదు, కష్టం యొక్క విలువ తెలియటం లేదు, విలువ కూడా తెలియదు, డబ్బు విలువ తెలియదు, అసలు దేని విలువ తెలియదు, ఏమీ తెలియదు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ విషయం కూడా తీసుకుంటే ఆ పిల్లాడు ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు, వాడు లక్షల్లో బెట్టింగ్లు పెట్టడం ఏంటి? ఇప్పుడు డబ్బులు పోతున్నప్పుడు భయం వేస్తుంది కదా, భయం వేస్తున్నప్పుడు ఆపాలి కదా, ఆపరు. ఎందుకంటే ఇదే లోపల ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అది జరిగినప్పుడు నేను రైట్ వేలోనే ఉన్నాను, వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అట్లా చెప్తూ ఉంటారు. అవి అప్పుడప్పుడు పోవడం సహజమే, ఒక్కసారి వచ్చిందంటే జాక్పాటు, అది ఇది మనం సెటిల్ అయిపోవచ్చు అని అన్నప్పుడు వీళ్ళకి ఇంకా భూమి మీద నిలబడలేరు. సో ఇప్పుడు ఇంట్లో పెట్టిన వాళ్ళ నాన్న దేనికో తీసుకొచ్చి పెట్టిన 2.5 లక్షల డబ్బులు తీసుకెళ్ళిపోయాడు అంటే మళ్ళీ కట్ చేస్తే ఇటుపక్కకు వస్తే మీరు అన్నట్టు పిల్లలు ఇంట్లో ఎదిగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పెద్ద పిల్లలైనా సరే ఏమైనా సరే ఇంట్లో అంత డబ్బు పెట్టడం అనేది మంచిది కాదు. అది ఆయనకి తెలియదా? అంత నమ్మకమా? మరి అప్పటి వరకు ఆ పిల్లాడు బెట్టింగ్లు కడుతున్నాడు అనే విషయం తెలియదా? ఇందుకే పిల్లలు ఆలోచనలు ఎలా సాగుతున్నాయి, పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఏంటి, ఎలా చదువుతున్నారు, వాళ్ళు అందరితోటి కూడా మాట్లాడే విధానం ఎలా ఉంది అని తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మళ్ళీ చెప్తున్నాం. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మేడం, మీ అబ్బాయి సిగరెట్ తాగుతాడు, మీ అబ్బాయి మందు తాగుతాడు అంటే, మా అబ్బాయి వాడి జోలికే వెళ్ళడు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే అసలు వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. వీళ్ళ ముందు మాత్రం చక్కగా ఉంటారు బుద్ధిమంతుల్లాగా, చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోరు పేరెంట్స్. లేదు, అంత నమ్మకం పిల్లల పైన. మరి అలాంటి తల్లిదండ్రులు అంత నమ్మకం పక్కన పెడితే వీళ్ళు కొడుకుతో పాటు తాగటం, కొడుకుతో పాటు సిగరెట్ తీసుకోవటం అనేది కూడా మనం చూస్తున్నాము. సినిమాలే చెడగొట్టినాయి. సినిమాల్లో ఈరోజు కాదు, ఏనాటి నుంచో చూపిస్తున్నారు ఇలాంటి. తండ్రి బాధలో ఉంటే నాన్న ఒక పెగ్గు తాగని చెప్పి పోయడం, కొడుకు బాధలో ఉంటే తండ్రి వచ్చి ఒక పెగ్గు వేయటం, తాగు నాన్న అనటం, ఇద్దరు కలిసి తాగడము, తల్లి ఏమో ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టడం, తక్కువ తీసుకోండి ఎక్కువ తాకండి అని హెచ్చరించి వెళ్ళడం తల్లి. అంటే ఈ కల్చర్ ఎందుకు చూపిస్తున్నారు? మరి ఫ్యాషను ఒక కొత్తదనం కోసం ఆ రోజుల్లో చూపించారేమో నాకు తెలియదు, కానీ అది ఇప్పుడు ఎటుదారి తీసింది. అలాంటి సినిమాలు వస్తూ ఉన్న క్రమంలోనే ఈ మార్పులన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ రోజున సినిమా తీసుకుంటే ఏమైనా చూపిస్తున్నారు, ఎలా అయినా చూపిస్తున్నారు, ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళకి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు. అది తప్పు కాదా? సినిమాలే తప్పుదో పట్టిస్తున్నాయి. ఇవి మాదక ద్రవ్యాలు అనేవి సినిమాల్లో కాదా చూపించింది? ఏ రేంజ్లో చూపిస్తున్నారు? ఇవాళ కాదు, ఎంతకాలం నుంచో చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు సినిమాలు? అది చెడు అని మీరు సినిమాలో చూపిస్తున్నారు, మరి అది బయటకు వస్తే సమాజం ఏమైపోతుందని మీకు తెలీదా? ఎందుకు మీరు సినిమాలో చూపిస్తున్నారు? చూపించకూడదు అలాంటివి. అసలు ఏ రోజుల్లోనూ ఒక చెడు అనేది సమాజంలో ఉంటూనే వచ్చింది. ఆ సమయంలో ఆ చెడుని సినిమాల్లో చూపించకూడదు. మరి ఇంకొకటి, పిల్లలు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి,
డబ్బులు ఏమన్నా అడుగుతుంటే తనకి కాలేజీకి వెళ్ళడానికి పాకెట్ మనీ ఎంత అవసరం అవుతుంది అనేది చూసుకుని ఇస్తాం మనం. దానికి మించి అడుగుతున్నారు అంటే మీకు తెలియాలి ఎందుకు అడుగుతున్నారు, అంత డబ్బు ఏం చేస్తున్నావు నిలదీయాలి, నేను ఇవ్వను అని చెప్పాలి. కానీ మీరు అన్నట్టు గారం అవనివ్వండి, ముద్ద అవనివ్వండి, అవసరాలు ఏమోలే అనుకుని ఇచ్చినా కానివ్వండి, ఏమైనా సరే డబ్బులు విపరీతంగా ఇస్తున్నారు పిల్లలకి. అవి వాళ్ళు దేనికి వాడుతున్నారో మీకేం తెలుసు? తెలీదు. ఎక్కడికి వెళ్ళి గమనించలేరు వీళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తారో వీళ్ళకేం తెలుసు? తెలీదు. అందుకనే ఏదైనా సరే ముందుగానే కొన్ని రూల్స్ పెట్టాలి. నీకు వారానికి ఇంత ఇస్తాను పాకెట్ మనీ, అందులోనే నీ ఖర్చులు చూసుకో. నువ్వు సమోసా తింటావో, టీ తాగుతావో, నీకు కాలేజీకి సంబంధించిన మెటీరియల్ కొనుక్కుంటావో, జిరాక్సులు తీసుకుంటావో, పెన్నులు కొనుక్కుంటావో అందులోనే అని చెప్పాలి. ఎక్స్ట్రా ఏమన్నా బుక్స్ అవి కొనాలంటే మేము కొని పెడతాం. అది ఆ రకంగా కండిషన్స్ అనేవి ఉండాలి. మరి అవి ఎంతమంది పెడుతున్నారు నాకు తెలిసి ఎవ్వరూ పెట్టట్లేదు. ఎంత కావాలి, ఒక 1000 రూపాయలు, 1000 కాదు ఒక 10,000 అంట ఇవాళ రోజున. 1000 రూపాయలు అంటేనే గుండె అవుతుంది, 10,000 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఆ 10,000 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లేదా డిగ్రీ చదివే పిల్లలకి 10,000 డబ్బులు ఎందుకు? వాళ్ళకి కన్వీనియన్స్ ఉంటాయి. తర్వాత ఇంటి దగ్గర నుంచి అమ్మలు బాక్సులు ఇస్తూ ఉంటారు, లేదా అక్కడ మెస్లో తింటారు. మరి పై ఖర్చులు డబ్బులు ఎందుకు మీకు ఇంత అని అడగాలా లేదా? ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళని తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ని ఎక్కువగా ఇంటికి రప్పిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఏ బర్త్డే పార్టీయో లేకపోతే ఇంకోటో ఏదో ఒక సందర్భంగా నీ ఫ్రెండ్స్ని పిలువు అని చెప్పి ఇంటికి పిలుచుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసుకోవాలి. వాళ్ళని చూస్తే మనవాడు ఎలా ఉన్నాడో మనకు తెలుస్తుంది. అది చక్కగా ఒక పెద్ద ఆధారం అన్నమాట. ఇంకా వీళ్ళు మాట తీరు ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంది, ఇలాంటి పనులు చేసేటప్పుడు మనుషులు చాలా తేడాగా ప్రవర్తిస్తారు. అది మీరు కనిపెట్టుకోగలగాలి. ఇవన్నీ చేయకపోవటం వల్ల ఇంకొకటి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అంత డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టచ్చా? మరీ అంత నమ్మకమా మీకు? ఇప్పుడు ఏమైంది, తండ్రినే పొట్టను పెట్టుకున్నాడు. నీకు సర్ప్రైజు, వాళ్ళు డబ్బులు తెచ్చిస్తామన్నారు, రా నాన్న. నువ్వు తీసుకెళ్ళేటప్పుడు నాన్న లేడు, నువ్వు తీసుకొచ్చేటప్పుడు నాన్న ఎందుకు నీకు? ఇస్తే తీసుకొచ్చి నాకు ఇవ్వు అనొచ్చు కదా పెద్ద ఆయన. అంటే భయం అన్నమాట. డబ్బు విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి వెళ్ళారు. తర్వాత ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఏమైనా చేస్తాడో అని భయము. ఈ 2 కారణాలతో అతను వెళ్ళి ఉంటాడు. ఏంట్రా నాయన ఇంకా రాలేదు, 2 గంటలు వెయిట్ చేయించావు అని అడుగుతారు కదా. అడిగాడు, ఇదిగో నాన్న అదిగో నాన్న అంటున్నాడు. 2 గంటలైనా రాలేదు, చిర్రెత్తుకు వస్తుంది కదా. కొంచెం ఏమైనా కోపంగా అడుగుంటాడు, ఏంట్రా నా పనులన్నీ మనకు నేను ఎంతసేపు ఇక్కడ ఉంటే నువ్వేంటి వాళ్ళు ఇంకా రాలేదు అంటున్నావు, పిలువు తొందరగా అన్నందుకు వాడికి మొహం మీద ఏదో టవలో ఏదో వేసేసి కనపడకుండా చేసి పొడి చంపేశాడు. అంటే ఈ ప్రవృత్తి ఎలా మారుతుంది అనేది ఇంట్లో కనిపెట్టుకుంటూ ఉండాలి. చిన్నతనం నుంచి అసలు క్రమశిక్షణ ఉండాలి. సడన్గా ఇలాంటివి జరిగినప్పుడు మనం సడన్గా ఇలా ఎందుకు జరిగిందని మనం చెప్పలేం. ఇదంతా నేపథ్యం ఉంటుంది. అది తప్పంతా మీరు అన్నట్టు తల్లిదండ్రులదే ఉంటుంది. పేరెంటింగ్ స్టైల్స్ కదా మేడం, అంటారు కదా కొంతమంది టార్చర్ చేస్తున్నాను, కొంతమంది అంటారు స్ట్రిక్ట్ అంటారు, కొంతమంది. అలా ఎందుకు పెంచాలి? టార్చర్ ఏం చేయకూడదు, అంత స్ట్రిక్ట్గా ఏం పెంచకూడదు. పద్ధతులతో పెంచుకోండి అంటున్నా నేను, విలువలతో పెంచండి, అప్పుడు అన్నీ సరిగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ.